అబ్బాయి మాట్లాడలేకపోతున్నాడా? ఇక్కడ తీయాల ఫోటో. ఏం చేయమంటావు? వచ్చేస్తుంది కంగారులని. బాబు ఎలా స్లోగా ఎలా స్లోగా దూరం అయిపోతుంది బండి. లాడేవి ఒకటే నిన్ను తీసుకెళ్తాలే. స్లోగా అమ్మా, స్లోగా అమ్మా. చేతులు ఎట్టకండి బాబు, చేతులు ఎట్టకండి. మనకి 100 కేజీలు దాకా ఉంటాయి. ఎక్కడెక్కడ ఉంటాయి ఇవన్నీ? ఇప్పుడు ఈ పాకల్లో ఇట్లా అలా వేసుకుంటూ ఉంటారా? మరి ఎందుకు చేశారు? ఇక్కడ వరద వస్తుందిగా, తగ్గుతుంది కదా అని ఉంచారా? అదే రాత్రి చెప్పారులా 100 గేదెలు ఉండిపోయినాయి అంటే మళ్ళీ ఆ కలెక్టర్ గారి కూడా చెప్పి మళ్ళీ పడవలు అవి పెట్టారు, 3 పడవలు. ఇప్పుడు ఇవి ఈదుకుంటూ వచ్చేస్తామ్మా, ఇవి అట్లా కట్టేస్తాను అలవాటు అట్లకి. దూడని పైకి ఎక్కించచ్చు కదండి. అది కంగారు పడ. తాడు బీసిపోద్ది. ఇదిగో మళ్ళీ దీని ఉందిలే, వెళ్ళిపోద్ది. ఇదిగో ఇది ప్లేస్ అండి. తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్రొఫెస్ రైతులు అదిని వాళ్ళకి గడ్డి అనే ఇబ్బంది ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ వచ్చి 350 ఉన్నాయి సార్. వెళ్ళిపోయి నాలుగు వెళ్ళిపోయి అవి వెళ్ళిపోయి బాబు, మనం ఉంటాం మరి ఇంకా కావాలి కదా.
మీరు ఎలా వచ్చారండి? ఇక్కడ ఎవరు చూసుకుంటారండి ఇక్కడ ఈ విలేజ్? మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. ఇక్కడ నుంచి ఓకే ఓకే. నిజంగా మీరు కలిసి తిరిగి ఎమ్మెల్యే అయినప్పటికీ కోడి మీద దృష్టి డ్రైన్కి మన టెండర్ పిలిచాం. వచ్చినప్పుడు అతనితో పని చేయించాలి కదా మీరు. పని చేయలేదు టెండర్ ఎందుకు చేసాడు? బరాబరీగా ఉందండి. మళ్ళీ వర్షం పెడితే మళ్ళీ లేచిపోతుంది. 1 ఫీటే కాబట్టి ఇది ఒకవేళ 3 ఫీట్ డౌన్ లో ఉందనుకోండి, వాటర్ లాగుతున్నట్లే డీసిల్టింగ్ తీయించండి. నాకు బెజవాడ కూడా ఏదైతే ఉందో 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక తట్ట మట్టి కూడా తీయకుండా, ఒక్క గొరబడెక్కకు మందు కూడా కొట్టకుండా ఏదైతే నష్టం చేశారో దాని పర్యవసనం బుద్ధిపాటి వర్షం వస్తే హౌసింగ్ బోర్డుకు సంబంధించి దగ్గర 7-8 వార్డులు జలాశయాల మాదిరిగా తయారైనటువంటి పరిస్థితి. అదేవిధంగా దమయపర్తి కొడుకు ఈ డ్రైన్కి కూడా ఆ రోజు ఉషారాణి గారు తెచ్చినటువంటిది 1,50,00,000 ఓల్డ్దుంటే మళ్ళీ తిరిగి దీనికి 6 కోట్ల రూపాయలు ఆ రోజు కష్టపడి తిరిగి నిధులు మంజూరు చేశాను మళ్ళీ కొత్తగా. 19లో మరి ఏదైతే ఆ యొక్క కాంట్రాక్టుల మీద కొద్దిగా ఒత్తిడి తెచ్చి మేము చేసినటువంటి పనులే తప్ప 5 సంవత్సరాల్లో మళ్ళీ ₹1 పని ఈ యొక్క దమయపర్తి కోడి మీద వీళ్ళు చేయలేదు. 5 సంవత్సరాలు మొద్దు నిద్రపోయి మా మీద విమర్శలు చేయడానికి వాళ్ళు సమయం వెచ్చించారు తప్ప చేసింది 0. అందుకే ఈరోజు మళ్ళీ ఒక ప్రజాప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇది ప్రజాప్రభుత్వం. అందుకే యుద్ధ ప్రాతిక మీద ఏదైతే పాలకొల్లు పట్టణానికి సంబంధించి మేజర్గా 3 ఇష్యూస్ డ్రైనేజీకి సంబంధించి, ఒకటి ఏదైతే ఇప్పుడు బెజవాడ కూడా ఏదైతే చెప్పామో దాన్ని యుద్ధ ప్రాతిక మీద మరి మన కమిషనర్ గారు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేసి దాన్ని ఇమీడియట్లీ కొంత క్లియర్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క దమయపర్తి కోడ్ ఏదైతే ఉందో మరి దాన్ని కూడా ఈ పూర్తి చేసి ఏదైతే ఈ బ్రాడీపేట దగ్గర నుంచి 10వ వార్డు వరకు దగ్గర ఒక 10 వార్డులు ఏదైతే ముంపుకు గురవుతున్నాయో వాళ్ళ ప్రజలకు కూడా ఉపశమనం కలిగించేటువంటి విధంగా చేయాలనేటువంటిది రెండవది. మూడవది ఏదైతే ఇంటర్నల్ గా కూడా మీరు చూసారు, ఏదైతే ఎర్రవంతుని దగ్గర నుంచి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ దగ్గర ఆ రోజు మేము డ్రైన్ కట్టకపోతే మొక్కలు లోతు నీళ్లు ఉండేవి. ఏదైతే మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి ఫైర్ స్టేషన్ మీదుగా మేము డ్రైన్ కట్టకపోతే మరి బొడ్డు లోతు నీళ్లు ఉండేవి. సుబ్బారాయుడు గుడి దగ్గర అక్కడ డ్రైన్ కట్టకపోతే మరి అక్కడ కూడా బొడ్డు లోతు నీళ్లు ఉండేవి. ఇట్లా ప్రతి ప్రాంతంలోనూ కొంతమేర మేము ఆ రోజు ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి ఆ కెనాల్కి బోత్ సైడ్ 2 వైపులో కూడా డ్రైన్స్ కట్టుకుని క్రిందకి తీసుకెళ్ళాం. అంటే ఉన్నంతలో మేము ఆ రోజు ప్రాధాన్యత ఇచ్చి పనిచేసాం. ఈ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో మళ్ళీ ₹1 పని అక్కడ ఏదైతే ఇంటర్నల్ డ్రైనేజీ సిస్టమ్ కూడా ఎక్కడ చేయలేదు. ఈ 14 లక్షల కోట్ల వేల అప్పు ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళ రాష్ట్రం మీద. ఇటువంటి స్థితిలో కూడా డబ్బులు లేవు అనేటువంటి మాట రాకుండా ఏదో ఒక రూపాయినా అటు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహకారంతో కానీ అదేవిధంగా ఇతర మరి ఏజెన్సీలు, బ్యాంక్స్ వీటి సహకారంతో అయినా సరే ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనల ప్రకారం నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ సవాళ్ళని అన్నింటినీ కూడా అధిగమించి ఈ యొక్క డ్రైనేజీ సమస్యకు ఇమీడియట్లీ ఈ రోజే పరిష్కారం చూపుతామని చెప్పలేము. కానీ ఖచ్చితంగా మాత్రం దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపేటువంటి విధంగా నేను అత్యంత ప్రధానమైన బాధ్యత తీసుకుని పనిచేస్తాను.